రండి ప్రియులారా. మహాకృపను బట్టి ప్రభు ఈ 2025 సంవత్సరములో 7 మాసములు ఆయన మనలను కాచి కాపాడి ఈ 8వ మాసము మొదటి ఆదివారపు దినమున దేవుని సన్నిధిలో ఉండగలిగే భాగ్యమును ధన్యతను ప్రభువు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఉదయకాల సమయమందు మొదటి విశ్రాంతి దినమున ఆయన మందిరమునకు వెళ్ళాలి, ఆయనను ఆరాధించాలి అనబడే ఆసక్తి కలిగి ఆయన సముఖమునందు ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయించిన సకల కార్యములను ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 10 నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. పరమగీతముల గ్రంథము ప్రియులారా 5వ అధ్యాయమండి. పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందామండి. అతని నోరు అతి మధురము, అతడు అధికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైనటువంటి లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభు మనకు అనుగ్రహింపజేసి వర్తమానము ద్వారా ప్రభువే మనతో మాట్లాడి మనకు సహాయమును ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా, స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు, నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా ఈ స్నేహము, మరచిలని కనగలనా, మరువగలనా ఈ స్నేహము, మరచిలని కనగలనా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే జీవితాను నిరతం నీ తోడుగా. నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే జీవితాను నిరతం నీ తోడుకై. సర్వస్వము నాకు నాశలు ప్రభు, నాకు నాశలు ఇచ్చేదవు. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. కన్నీటితో ఉన్న నాతో కరుణించి నన్ను పలకరించావు, కన్నీటితో ఉన్న నాతో
నన్ను పలకరించావు మండినా ఎడారిలోనా మమత వెల్లువ కురిపించినావు మండినా ఎడారిలోనా మమత వెల్లువ కురిపించినావు స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలోన ఆదుకొనే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా, చదువుబడిన లేఖన భాగములో దేవుని సంఘముగా ఉన్నటువంటి షూలమ్మితి దేవుని ద్వారా దైవ జ్ఞానమును పొందుకున్నటువంటి సొలొమోను మహాభక్తుడు సంఘమును ఆయన ప్రియుడిగా పోల్చి ఉన్నాడు. క్షమించండి, దేవునిని ఆయన ప్రియుడిగా పోల్చి ఉన్నాడు. సంఘమును ప్రియురాలుగా ఆయన పోల్చిన వాడుగా ఉన్నాడు. ఈ పరమగీతముల గ్రంథమంతయును కూడా ప్రియుడికి ప్రియునికి మధ్య జరిగే సంభాషణలు ఏ విధముగా ఉంటున్నాయో ఈ పరమగీతముల గ్రంథములో రాయబడి ఉన్నటువంటిది అయి ఉన్నది. అందుకని అనేక మంది ఈ గ్రంథమును ధ్యానము చేయడానికి, ఈ గ్రంథమును వివరించడానికి అనేక మంది వారు వెనుకడుగు వేస్తూ ఉంటారు. దేవుని ద్వారా జ్ఞానమును పొందుకున్నటువంటి సొలొమోను మహాభక్తుడు దేవుని సంఘమై ఉన్నటువంటి షూలమ్మితి దగ్గరకు వచ్చి కొంతమంది ప్రియులు, ఆమె యొక్క చెలికత్తెలు, ప్రియురాలు దగ్గర ఉన్నటువంటి చెలికత్తెలు వచ్చి ఆమెని అడుగుతున్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? ఓ షూలమ్మితి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? అతనిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అని సంఘమును చెలికత్తెలు అడగగా ఆ షూలమ్మితి తన ప్రియుని గురించి ఆమె వివరించచ్చు ఉన్నటువంటిది అయి ఉన్నది. ఈ అధ్యాయమంతయును కూడా ఆ ప్రియుని యొక్క విశేషములు ఆమె చెప్పొచ్చు ఉన్నటువంటిది అయి ఉన్నది. అయితే కడప వచ్చేసరికి ఆమె అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు అనేది షూలమ్మితి అంటూ ఉన్నటువంటిది అయి ఉన్నది. తన ప్రియునికున్న విశేషములన్నిటినీ వివరించిన తరువాత షూలమ్మితి అంటూ ఉన్నటువంటి మాట, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు అని షూలమ్మితి అంటూ ఉన్నటువంటిది అయ్యున్నది. యేసు క్రీస్తు ప్రభువుల వారిని అనగా దేవుడిని సంఘము ఎలాగో భావించచ్చు ఉన్నది అంటే స్నేహితునిగా భావించచ్చు ఉన్నటువంటిది అయ్యున్నది. ఈనాడు యావత్ సార్వత్రిక ప్రపంచమంతయు కూడా, ప్రపంచములో ఉన్నటువంటి దేశములన్నీ కూడా ఈ ఆగస్టు నెల మొదటి ఆదివారపు దినమున స్నేహితుల దినోత్సవముగా వారు జరుపుకుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. లోకములో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా ఎవరో ఒకరు స్నేహితులు ఉంటూ ఉంటారు. వారి యొక్క బాల్య దశ నుండి యవన ప్రాయములో కానివచ్చు,
కొంతమంది వారి యొక్క వృద్ధాప్యం వరకు కూడా తోడుగా ఉన్నటువంటి స్నేహితులు అనేక మంది ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కొంతమంది కల్మషము లేని వారిగా ఉంటారు. కొంతమంది వారి అవసరము ఉన్నంత వరకు వారి యొక్క స్నేహమును వారు స్నేహితులుగా వారు ఉండి తరువాత వారి యొక్క స్నేహాన్ని వదిలించుకునే వారు అనేక మంది ఉన్నారు. అయితే అసలు ఎవరు నిజమైన స్నేహితుడు? మనందరికీ కూడా దేవుని బిడలముగా ఉన్నటువంటి మనెల్లరికీ కూడా సంఘము చెబుతూ ఉన్నటువంటి రీతిగా మనకు ఎవరు నిజమైన స్నేహితుడు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారే. ఆయన వలె మనలను ఆదరించు వారు ఎవరు? ఆయన వలె మనలను ఓదార్చు వారు ఎవరు? ఆయన వలె మనకు సహాయము చేయువారు ఎవరు? ఆయన వలె మనకు ఆపదలో మేలు చేయువారు ఎవరు? ఇది అసలు నిజమైన స్నేహితుల్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను ఈ ఉదయకాల సమయమందు మనము దేవుని వాక్యములో నుండి మనము ధ్యానము చేద్దాం. ఎవరు నిజమైన స్నేహితుడు? అతనిలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి? ఈ ఉదయకాల సమయమందు మనము దేవుని వాక్యములో నుండి మనము చూద్దామండి. సామెతల గ్రంథము ప్రియులారా 17వ అధ్యాయము, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనమండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సోదరుడుగా నుండును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో దేవుని ద్వారా దైవ జ్ఞానమును పొందుకున్నటువంటి సొలొమోను మహాభక్తుడు ఆయన వ్రాయొచ్చు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని ఆయన అంటున్నాడు. కనుక నేనంటాను, దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, ఎవరు నిజమైన స్నేహితుడు? నిజమైన స్నేహితుడుగా ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించువాడిగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజమైన స్నేహితుడు విడువక అతడు ప్రేమిస్తాడు. మనము ఎటువంటి పరిస్థితులలో ఉన్నను సరే, మనము అపాయములలో ఉన్నను, మనము కష్టములలో ఉన్నను, మనము నష్టములలో ఉన్నను సరే, నిజమైన స్నేహితుని యొక్క లక్షణము అతడు మనలను ప్రేమిస్తాడు. మనకు ఎంత ఆపద వచ్చినను, మనకు ఎంత శ్రమ వచ్చినను అతడు మనలను విడిచిపెట్టి వెళ్ళిపోడు. శ్రమలో, కష్టములో, అపాయములో మనలను వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు వారు నిజమైన స్నేహితులు కారు. పరిశుద్ధ గ్రంథములో ఒక ఉదాహరణ మనము చూడగలము. తప్పిపోయిన కుమారుడు, అతడు తన తండ్రి దగ్గర ఆస్తంతయు తీసుకుని ఇతర దేశాలకు అతడు వెళ్ళిపోయాడు. వ్యాపారములను ప్రారంభించాడు. దుర్వ్యాపారముల వలన అతడు తన ఆస్తి మొత్తమును అతడు కోల్పోయాడు. అతని దగ్గర ధనము ఉన్నంతసేపు తన చుట్టూ స్నేహితులైనటువంటి వారు తన చుట్టూనే వారు ఉన్నారు. తన దగ్గర ఆస్తి ఉన్నంతసేపును కూడా ఆ కుమారుణ్ణి ఎవరును విడిచిపెట్టలేదు. ఆస్తి అయిపోయిన తరువాత ఎవరు అతని దగ్గర లేరు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోతే కడకు అతను ఏమయ్యాడు? చివరికి ఒక పందులు మేపే యజమానుని దగ్గర అతను పనికి కుదుర్చుకున్నాడు. చివరకు అతనికి ఆకలి వేసి పందుల పొట్టు తినే దశకు ఆ కుమారుడు వెళ్ళిపోయాడు. అతనికి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అపాయములు వచ్చినప్పుడు ప్రేమించే స్నేహితులు ఎవరునూ అతనికి లేకపోయారు. కడకు తన తండ్రి దగ్గరకు వెళ్ళిన తరువాత తండ్రి తన కుమారుణ్ణి చూచి
దూరము నుండి చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి తన కుమారుణ్ణి ఎత్తుకున్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆ సమయంలో అతనికి ఎవరు నిజమైన స్నేహితుడు అంటే తన తండ్రి ఆయనకు నిజమైన స్నేహితుడిగా కనబడ్డాడు. తండ్రి మనలను ఏ దశలో ఉన్నాడు, తండ్రి మనలను విడిచిపెట్టడు. ప్రతి కుమారునికి కానివ్వండి, కుమార్తెకు కానివ్వండి, ఒక నిజమైన స్నేహితుడు ఎవరు అంటే తండ్రి నిజమైన స్నేహితుడు. ఎందుకనగా మనము ఎటువంటి కష్టములో ఉన్నను, మనం ఎన్ని తప్పిదములు చేస్తున్నాడు, మనలను కడకు విడవక ప్రేమించేవారు ఎవరు అంటే మన తల్లిదండ్రులే మనలను ప్రేమించేవారుగా ఉంటారు. లోకములో ఉన్నటువంటి స్నేహము కానివ్వండి, లోకములో ఉన్నటువంటి ఈ యొక్క బాంధవ్యములు కానివ్వండి, ఇవన్నీ కలకాలము ఉండేవి కావు. కానీ యేసు క్రీస్తు ప్రభువుల వారితో మనము స్నేహము చేయగలిగినట్లయితే, యేసు క్రీస్తు ప్రభువుల వారితో ఆయన సంఘముతో మనము స్నేహము చేయగలిగినట్లయితే, ఆయన సన్నిధితో మనము స్నేహము చేయగలిగినట్లయితే, మనము ఏ పరిస్థితులలో ఉన్నదో సరే యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన మనలను విడువక ప్రేమించు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఇక రెండవదిగా చూసినట్లయితే నిజమైన స్నేహితులలో ఉన్నటువంటి రెండవ లక్షణము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం అండి. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను. చాలండి. రెండవదిగా నిజమైన స్నేహితుడిలో ఉన్నటువంటి రెండవ లక్షణము ఏమిటి అంటే సొలొమోను భక్తుడు ఆయన వ్రాయవచ్చు, ఆయనతో ఉన్నటువంటి మాట ఏమిటి అంటే మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును అని ఆయన అంటూ ఉన్నాడు. కొన్ని పర్యాయములు స్నేహితుడు మనకు గాయములు చేయవచ్చును, అనగా అది శరీర సంబంధమైనటువంటి గాయము కాదు, కానీ అది మనస్సుకు సంబంధించినది. ఒక్కొక్కసారి మన స్నేహితుడు మనను నిందించవచ్చును, లేదా మనలను అవమానపరచవచ్చును, మన మనస్సులకు వారే గాయములు కలుగు చేయవచ్చును. కానీ అది దేని కొరకు అని ఆయన అంటూ ఉన్నాడు. సొలొమోను భక్తుడు అంటూ ఉన్నటువంటి మాట మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను అని ఆయన అంటూ ఉన్నాడు. కనుక రెండవదిగా నిజమైన స్నేహితుడు ఎవరు అంటే దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, ఎవరు నిజమైన స్నేహితుడు అంటే ఎవరైతే మన మేలును కోరతారో వారే నిజమైన స్నేహితుడు. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్ర. మన నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు వారి లేదా తన స్నేహితుడు మేలునే అతడు కోరుకుంటాడు. అంతేకాని తన స్నేహితుడు పాడైపోవాలి, నాశనమైపోవాలి అని ఏ స్నేహితుడు కోరుకోడు. అటువంటి వారు అసలు స్నేహితులే కారు. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా స్నేహితుడి మేలు కోరుకుంటాడు. స్నేహితుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావాలి, స్నేహితుడు తనకంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఉండాలి అని కోరుకునేవాడే నిజమైన స్నేహితుడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇరువురు కూడా ఒక దశలో వారు ఒక వ్యాపారమును వారు ప్రారంభించారు. అయితే ఇద్దరు సమానముగా వారు పెట్టుబడులు పెట్టారు. అయితే ఒక దశలో ఏమైనది అంటే ఒక స్నేహితుడికి అతడు అనుకున్న రీతిగా ఆ వ్యాపారములో అతనికి ఆ వ్యాపారము సరిగా సాగలేదు. ఒక స్నేహితుడు చేస్తున్న వ్యాపారం అది ఉన్నతమైనటువంటి దశలో ఉన్నది. అయితే ఇతని యొక్క వ్యాపారము ఏమాత్రమును కూడా అది సరిగా కొనసాగుటలేదు. అయితే అప్పుడు ఇతను వెళ్లి ఆ రెండవ స్నేహితుడి దగ్గరికి వెళ్లి నాకు సహాయము చెయ్యమని కోరి ఉన్నాడు. కానీ అతడన్నాడు, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్లిన తరువాత అతగాడు
ఇతనిని కనీసం చూడను కూడా చూడలేదు. ఇతనిని బయటకు గెంటి వేసిన వాడుగా ఉన్నాడు. అయితే ఈ రెండవ వాడు ఉన్నాడు, చూచారు. అతను ఎప్పుడును కూడా మూర్ఖముగా ఉండేవాడు. కేవలము ఒకరిద్దరితోనే అతడు మాట్లాడేవాడు. మిగిలిన వారందరినీ అతడు కనీసము దగ్గరికి రానిచ్చేవాడు కూడా కాదు. కేవలం ధనవంతులతోనే అతడు స్నేహము చేసేవాడు. వేరే ఎవరిని అతని దగ్గరకు రానిచ్చేవాడు కాదు. కానీ ఒకసారి అతని వ్యాపారములో అతడు కోల్పోయిన తరువాత కడుపు ఏమైనదంటే దీన దశలోనికి వెళ్ళిపోయాడు. కడుపు నేను చనిపోదామని అతడు అనుకున్నాడు. చనిపోదామనుకునే సమయానికి ఎవరో ఇంటి తలుపును తట్టిన వారుగా ఉన్నారు. ఎవరో తన ఇంటి తలుపును తట్టారు. అతడు చూశాడు ఎవరా అని. ఈ సమయంలో ఎవరా అని అతడు తలుపు తెరిచి చూసిన వాడుగా ఉన్నాడు. చూస్తే తన ఇంటి ప్రక్కన ఉన్నటువంటి ఒక పేదవాడు. అయితే అతడు ఏం చేశాడంటే, ఇతడు తన వ్యాపారంలో అతడు కోల్పోవడము చూసి, నష్టపోవడము చూసి, వ్యాపారంలో అతడు నష్టపోవడము చూసి అతడు ఏం చేశాడంటే, తనకు ఉన్నటువంటి ఆస్తి యావదాస్తి తన గృహము ఒకటే. అతడు ఏం చేశాడంటే ఆ గృహమును అతడు అమ్మివేసి ఆ ధనమును తీసుకుని వచ్చి ఎవరైతే చనిపోదామనుకున్నాడో అతనికి ఇచ్చి, అయ్యా ఇదిగో, నీవు స్నేహితులు అనుకున్న వారే నీకెవరు సహాయం చేయలేకపోయారు. నీవు ధనవంతులతో తిరిగావు, చూచావు, వారి నీకు ఎన్నడూను వారు సహాయం చేయలేదు. నీ కష్టములో ఉన్నప్పుడు నీ మేలును వారు చూడలేదయ్యా. ఇదిగో ఈ ధనమును తీసుకుని వెళ్లి మరల వ్యాపారమును ప్రారంభించున్నాడు. అప్పుడు తెలుసుకున్నాడు అతడు, అయ్యో ఇంతకాలము నేను వ్యామోహములో పడి, ధనము వ్యామోహములో పడి నిజమైన స్నేహితుడు ఎవరు నేను తెలుసుకోలేకపోయాను. నిజమైన స్నేహితుడు ఎవరు నేను ఎరగలేకపోయాను అని అతడు ఇచ్చినటువంటి ధనముతో మరలా వ్యాపారమును అతను ప్రారంభించాడు. ఆ వ్యాపారమును ప్రారంభించి కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, పగలు రాత్రులు పరుగులెత్తాడు. కడకు ఎవరైతే ఏ స్నేహితుడైతే మొదట తనను చూసి అవతలికి పొమ్మన్నాడో, తర్వాత అతని కంటే రెట్టింపు ధనమును ఇతడు సంపాదించి ఎవరైతే తనకు సహాయం చేస్తాడో అతనికి ఇవ్వవలసిన పందులు తీర్చేశాడు. తర్వాత అతను తన కుటుంబము సంతోషముగా వారు జీవించిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక నిజమైన స్నేహితుడు ఎప్పుడూ కూడా మేలుని అతడు కోరుతూ ఉంటాడు. కొంతమంది వారు మన దగ్గర ఉంటారు, కానీ మేలును కోరరు, కీడునే కోరుతూ ఉంటారు. మనం బాగుపడాలని, మనమే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావాలని వారు ఎన్నడూ వారు కోరుకోరు. నిజమైన స్నేహితుడు ఎప్పుడూ కూడా మన మేలును కోరి అతని గాయములు చేయవచ్చును, కానీ అతడు మన మేలును మాత్రమే అతడు కోరుకునే వాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూచినట్లయితే యోహాను సువార్త అండి, 3వ అధ్యాయము. ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనమండి. పెండ్లి కుమార్తె గలవాడు, పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి. స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించెను. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువులు వారు సువార్త ప్రకటించొచ్చు ఉన్నటువంటి దినములలో ఒక ఉపమానమును ఆయన తన శిష్యులైనటువంటి వారికి, తన ప్రజలైనటువంటి వారికి ఆయన తెలియజేయవచ్చు ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి. స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించను అని ఆయన అంటూ ఉన్నారు. కనుక నేనంటాను, మూడవదిగా మన యొక్క వాక్య భావమును బట్టి మనము ధ్యానము చేస్తున్నట్లయితే నిజమైన స్నేహితుని యొక్క 3వ లక్షణము ఏమిటి అంటే, నిజమైన స్నేహితుడు 3వదిగా అతడు సంతోషపరుచును. ప్రియమైనటువంటి వారులారా, దేవునికి స్తోత్రం.
నిజమైన స్నేహితుడు ఎప్పుడూ కూడా తన స్నేహితుని సంతోషపరిచేవానిగా ఉంటాడు. ఆ స్నేహితుడు తన స్నేహితుడికి ఎప్పుడూ సంతోషము కలుగచేయువానిగానే ఉంటాడు. అంతేగాని బాధలు గాని మరేదో అతడు తన స్నేహితునికి కలుగచేయడు. సంతోషము స్నేహితుల మధ్య ఎప్పుడునూ వారు సంతోషమును కలిగిన వారుగా వారు ఉంటారు. నిజమైన స్నేహితులు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా వారు సంతోషముగానే వారు ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే ప్రభు అబ్రహామును గురించి ఏమన్నారు? అబ్రహాము నా ప్రాణ స్నేహితుడు అని ఆయన అన్నారు. అబ్రహాము తన ప్రభువుతో మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో గుడారముల అతడు ఉండగా ప్రభు ఆయన దగ్గరకు వచ్చాడు. అబ్రహాము వెంటనే లేచి ఏం చేశాడు? ప్రభువుకి సాష్టాంగపడి నమస్కారం చేసి వెంటనే ప్రభువు కోసం అతడు విందు చేశాడు. ప్రభు విందును ఆరగించి ఒక స్నేహితుల వలె వారు సంతోషముగా వారు మాట్లాడుకున్నారు. అంత మాత్రమే కాదు, ప్రభు అన్నారు అబ్రహాముతో, నేను చేయబోవు దానిని నా స్నేహితుడికి చెప్పకుందునా అని. సొదొమ గొమొర్రా పట్టణాలను గురించి, వాటిని నాశనము చేసే విధానమును గురించి ప్రభువు అబ్రహాముకు తెలియజేస్తున్న వారుగా ఉన్నారు. వారిరువురు స్నేహితుల వలె వారు మాట్లాడుకున్నారు. సంతోషముగా వారు ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక నిజమైన స్నేహితులలో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏమిటి అంటే, నిజమైన స్నేహితుడు సంతోషపరచుట ప్రియమైనటువంటి వాళ్ళ. నాలుగవదిగా చూసినట్లయితే లూకాసు వార్త అండి 11వ అధ్యాయము ప్రియులారా 8వ వచనం అండి. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గువాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువులు వారి యొక్క ఉపమానమును ఆయన చెబుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఏమిటి ఆ ఉపమానము అంటే, మీరు ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అర్ధరాత్రి వేళ మీరు అతని గృహమునకు వెళ్లి అతని ఇంటి వాకిట నిలిచి అతని తలుపు తట్టి నాకు సహాయము చెయ్యము అని నీ స్నేహితుడిని నీవు అడిగినప్పుడు అతడు నేను పండుకున్నాను, నా బిడ్డలు పండుకున్నారు, నేను లేవలేను అని అందడు. కానీ ఇక్కడ ప్రభు అంటూ ఉన్నటువంటి మాట, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యలేకపోయినను అతడు మాటి మాటికి అడుగుట వలన లేచి వచ్చి అతనికి కావలసినవన్నీ ఇచ్చి అతనికి సహాయము చేయను అని ఆయన అంటూ ఉన్నాడు. కనుక నేనంటాను, నాలుగవదిగా నిజమైన స్నేహితులలో ఉన్నటువంటి నాలుగవ లక్షణం ఏమిటి అంటే, నిజమైన స్నేహితుడు సహాయము చేయును. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రం. నిజమైన స్నేహితుడు సహాయము చేయువానిగా ఉంటాడు. మన యొక్క దుర్దశలోనూ, మన యొక్క కష్టము నష్టములలోనూ, మన యొక్క అపాయకరమైన సమయములలోనూ, మన యొక్క కష్ట సమయములలోనూ నిజమైన స్నేహితుడి యొక్క లక్షణం ఏమిటి అంటే, అతడు సహాయము చేయువానిగా ఉంటాడు. ఈనాటి కాలములో కష్టం వస్తే చాలు, శ్రమ వస్తే చాలు, అపాయం వస్తే చాలు, స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. వీరికి ఎక్కడ సహాయము చేయాలో అని వారు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆనాటి కాలంలో ఉన్నటువంటి స్నేహితులు వారి ఎంత కష్టం వచ్చినా సహాయము చేసేవారు కూడా ఈనాటి కాలంలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. పూర్వకాలపు నాటి స్నేహితులు కష్టాలలో ఆదుకునేవారు, సహాయము చేసేవారు. ఇంకా అనేక మంది ఈ కాలంలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక నిజమైన స్నేహితులలో ఉన్నటువంటి నాలుగవ లక్షణము, అతడు సహాయము చేయువాడికి. ఐదవదిగా యోబు గ్రంథం అండి 42వ అధ్యాయము ప్రియులారా
యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనమండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, చాలండి. ఇక 5వదిగా యోబు అనబడే భక్తుని గురించి మనం ఎరుగుదుము. అతడు ఒక దినములోనే తనకు ఉన్నటువంటి సమస్తాన్ని అతడు కోల్పోయాడు. తన ఆస్తి సమస్తమును అతడు కోల్పోయాడు. అయితే పరామర్శించడానికి 4 స్నేహితులైనటువంటి వారు వచ్చారు. షోఫరు, బిల్లదు, ఎలీఫజు, ఎలీహు అనబడే 4 స్నేహితులు వచ్చారు. వారే వచ్చి యోబును వారు నిందించుచూ ఉన్నారు. యోబు మీద నిందలు వేయిచున్నారు. నువ్వు ఏదో పాపము చేస్తూ ఉంటావయ్యా యోబు, అందుకనే నీకు శ్రమ, అందుకనే నీకు కష్టము అని యోబును వారు నిందించుచూ ఉన్నారు. కానీ యోబు చేస్తున్నటువంటి పని ఏమిటో తెలుసా అండి? ఎవరైతే యోబును నిందించారో, ఎవరైతే యోబు మీద నిందలు అపనిందలు వారు వేస్తారో, వా స్నేహితుల కోసము యోబు చేయించున్నటువంటి పని ఏమిటి? తన స్నేహితుల నిమిత్తము యోబు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. కనుక 5వదిగా నిజమైన స్నేహితులలో ఉన్నటువంటి 5వ లక్షణం ఏమిటి అంటే, అతడు మన కోసము ప్రార్థన చేయవాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. తన స్నేహితులైనటువంటి వారు వచ్చి యోబు మీద వారు నిందలే వేసి ఉండవచ్చును, యోబును అవమానపరిచి ఉండవచ్చును. కానీ యోబు ఏం చేస్తాడు? తన స్నేహితుల కోసము ప్రార్థన చేస్తాడు. అలాగూ చేయడం ద్వారా యోబుకు కలిగిన ఆశీర్వాదం ఏమిటో తెలుసా అండి? ఏ దేనినైతే యోబు కోల్పోయాడో, ఏ ఆస్తినైతే కోల్పోయాడో, దానికి 2 ఆశీర్వాదము దేవుడు యోబుకు కలుగజేసిన వారిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఎప్పుడూ కూడా మన స్నేహితుల కోసము ప్రార్థన చేయవారిగానే మనం ఉండాలి. వారు మన మీద నిందలు వేయవచ్చు, అవమానములు వేయవచ్చును. కానీ వారు మన స్నేహితుల కోసం మనము ప్రార్థన చేయవారిగా ఉండాలి. కనుక పరమగీతముల గ్రంథములో ప్రియురాలు అంటూ ఉన్నది తన ప్రియుని గురించి. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. నిజమైన స్నేహితుడిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు నేను మీకు చూపించాను. కనుక ఉన్న వాక్యాన్ని మీ హృదయంలో భద్రమ చేసుకునండి. ప్రభు కృప, ఆశీర్వాదములు ఆయన రాకడ వస్తు పర్యంతము కూడా మనెల్లరకు తోడయుండునుగాక.